శ్రీ సీతారామాభ్యాం నమః. శ్రీ వాల్మీకి మహర్షి గారు రచించినటువంటి శ్రీమద్ రామాయణంలో సుందరకాండలో ఈరోజు మనం 35వ సర్గ 36వ సర్గ చెప్పుకుంటున్నాం. ఆంజనేయ స్వామి తను నమ్మమని, నేను రావణాసురుని కాదని, మారువేషంలో రాలేదని ఈ విధంగా పది విధాలుగా చెప్పిన తర్వాత సీతామాత అప్పుడు ఆమె అడుగుతున్నది ఆంజనేయ స్వామి ఏమని, అసలు శ్రీరామునితో పరిచయం మీకు ఎలా ఏర్పడింది? మీరు ఏ విధంగా ఆ లక్ష్మణుని రాముణ్ణి తెలుసుకున్నారు? ఇంకా వాళ్ళ యొక్క చిహ్నములు ఏమిటి? వాళ్ళిద్దరి యొక్క చిహ్నములు ఏమిటి? వాళ్ళ రూప లావణ్యములు ఎటువంటివి? వాళ్ళ యొక్క ఊరువులు ఎలా ఉంటాయి? బాహువులు ఎలా ఉంటాయి? ఎలా ఉన్నారు అసలు వాళ్ళు? వాళ్ళ లక్షణాన్ని నాకు సవివరంగా చెప్పవలసిందని చెప్పి ఆంజనేయ స్వామిని అడిగేసింది అమ్మవారు. అడిగేసరికి ఆంజనేయ స్వామికి అర్థమైపోయింది, ఇంకా అమ్మవారికి నమ్మకం కలిగించాలి అంటే, ఆమెకు నమ్మకం కలగాలంటే ఆ రామచంద్ర ప్రభు యొక్క లక్షణాలు, లక్ష్మణుని యొక్క లక్షణాలు, చిహ్నాలని చెప్పాలని అర్థమైపోయింది. ఆయన చెప్తున్నాడు, అమ్మా నీకు ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి తెలుసు, నీ మరిది లక్ష్మణుడి గురించి కూడా తెలుసు, కానీ నన్ను అడుగుతున్నావు. ఇది నా భాగ్యం, నాకెంతో ఆనందంగా ఉంది ఈ విషయం చెప్పడానికి. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా వాళ్ళని చూశాను, వాళ్ళ రూప లావణ్యాన్ని గమనించిన వాడిని, కాబట్టి ఇది నా భాగ్యంగా భావించి చెప్తున్నాను తల్లి అని చెప్పడం మొదలుపెట్టాడు. అమ్మా, శ్రీరామునివి లక్ష్మణునివి చిహ్నములన్నీ ఇంచుమించు ఒకటే, ఏమి పెద్ద తేడా మాత్రం ఇద్దరికి లేదు. ఆ శ్రీరామచంద్ర ప్రభు ఎలా ఉన్నాడనే విషయాన్ని ఎంత వివరంగా చెప్పాడు ఆ ఆంజనేయ స్వామి. పూర్తిగా ఎలా ఉన్నాడు ఆయన? కమలపత్రముల వంటి కన్నులు కలిగి ఉన్నాడు, నిరుపమానమైన కాంతితో ఉన్నాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. ఇంకా ఆయన పుట్టుకతోనే చక్కని సౌందర్యం కలవాడమ్మా. ఆయన గుణ సంపద కూడా కలిగినవాడు. ఇంకా ఎటువంటి వాడు చెప్తున్నాడు, తేజస్సులో సూర్యుని వంటి వాడు, సహనంలో భూమితో సమానమైన వాడు, బుద్ధి యందు బృహస్పతి వంటి వాడు, యశస్సులో దేవేంద్రుని మించిన వాడు, ఇంకా సర్వపాల ప్రాణులను రక్షించడంలో సంరక్షకుడు, తనను ఆశ్రయించిన వారిని, నమ్ముకున్న వారిని రక్షిస్తాడు, ఇంకా ఎప్పుడూ జాగృతి కలవాడు, ఇంకా ధర్మ రక్షణ గలవాడు, శత్రువులను జయించేవాడు, ఇంకా 4 వర్ణాల వారిని రక్షిస్తాడు, లోక మర్యాదను పాటిస్తాడు, చూస్తాడు వారిని. అత్యంత పూజ్యుడు అతను, బ్రహ్మచర్య వ్రతం పాటిస్తున్నాడు, ఇంకా సత్పురుషులలో వాళ్ళకి ఉపకారం చేయడంలో ముందు ఉంటాడు ఆ శ్రీరామచంద్ర ప్రభు. లోక కళ్యాణం కోసమే అనేక కర్మలు చేస్తూ ఉంటాడు ఆయన. ఇంకా రాజవిద్య కుశలుడు, ఇంకా బ్రాహ్మణ్ణి ఆదరిస్తూ ఉంటాడు, సర్వ విద్యా పారంగతుడు, అన్ని విద్యలు తెలుసు, ఆయన తెలియదంటూ ఏమీ లేవు, అటువంటి వాడు. ఆయనకి 4 వేదాల్లో కూడా పండితుడు అతను. ఇంకా వేద పండితుడిని ఎప్పుడు గౌరవిస్తూ ఉంటాడు, పూజిస్తూ ఉంటాడు. ఇంకా ఆయన యొక్క రూపవర్ణం చేస్తున్నాడు. ఆమె అడిగిందిగా, రూపలావణ్యాన్ని వర్ణించమని చెప్పిందిగా, అందుకని చెప్తున్నాడు. అమ్మా, ఆయన భుజములు విశాలంగా ఉంటాయి, బాహువులు విశాలంగా ఉంటాయి, శంఖం వంటి కంఠం ఉంటుంది, శుభప్రదమైన ముఖం కలిగి ఉన్నాడు, కండరములతో మూసుకుపోయిన సంధి అనే ఎముకలు కలిగిన వాడు, మనోహరమైన ఎర్రని కన్నులు కలవాడు, లోక విఖ్యాతుడతడు, అతని యొక్క గంభీరమైన స్వరం గలవాడు, ఇంకా నిగనిగలాడే శరీర ఛాయ గలవాడు, ఎక్కువ తక్కువ లేకుండా పరిపుష్టిమైనటువంటి శరీరాకృతి కలవాడు. ఎంత బాగా ఆమె కళ్ళకు కట్టినట్టుగా చూపిస్తున్నాడు ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క రూపాన్ని. ఇంకా వక్షస్థలము, మణికట్టు, పిడికిలి, ఈ 3 స్థానాలు దృఢంగా ఉన్నాయట. ఎందువల్ల? ఇదంతా రాజ్య లక్షణాలు. ఎందువల్ల? వాళ్ళు రాజులు కాబట్టి యుద్ధ సమయంలో ఎంత బలిష్టంగా ఉంటేనే వాళ్ళు అవన్నీ చేయగలరు, కాబట్టి అవన్నీ అంత ఖచ్చితంగా ఉన్నాడు ఆ రాజు లక్షణాలు. ఆయనకి దీర్ఘమైన కనుబొమ్మలు ఉన్నాయి, బాహువులు కలవాడు, తల వెంట్రుకలు తీర్చిదిద్దినట్టుగా ఉన్నాయి, ఇంకా మోకాళ్ళు సప్రమాణంలో ఉన్నాయట అవన్నీ. ఉన్నతమైన నాభి ఉంది, ఉన్నతమైన పొట్ట ఉంది అంటే చాలా అందంగా ఉంది. అది కూడా ఎర్రని నేత్రాలు కలిగి ఉన్నాడు, నఖములు కలిగి ఉన్నాడు, అరచేతులు, అరికాళ్ళు,
చాలా అందంగా ఉన్నాయి ఆయనకి. భాగ్యవంతుల లక్షణాలని కలిగి ఉన్నాడు అతను. కంఠస్వరము, నడక, నాభి గంభీరంగా ఉన్నాయట. ఏ విధంగా వర్ణిస్తున్నాడు చూడండి. శిరస్సుపై 3 సుడులు ఉన్నాయట ఆ శ్రీరామచంద్రమూర్తికి. 4 వేదములు సూచిస్తూ రేఖలున్నాయట. బొటనవేలి యందు, నొసటి యందు, అరచేతుల్లోనూ అరికాళ్ళలో 4 రేఖలున్నాయట. లలాట, పాద, పాణితలం నందు 4 రేఖలు ఉన్నాయట. ఈ విధంగా 4 రేఖలు కలిగి ఉన్నాయట శరీరంలో ఆయన. మహారాజు లక్షణాన్ని కూడా దానివల్ల తెలుస్తున్నాయి. ఇంకా 96 అడుగుల అంగుళముల ఎత్తైన వాడు, 4 మూరల పొడవు ఉన్నట. దివ్యభూషణ లక్షణాన్ని కలిగి ఉన్నాయట. బాహువులు, మోకాళ్ళు, ఊరువులు, పిక్కలు అన్నవి హెచ్చు తగ్గులు లేకుండా సమానంగా ఉన్నాయట. చాలా మందికి అవి సమానంగా ఎవరికి ఉండవు సహజంగా, కానీ అవి సమానంగా ఉన్నాయట. ఇంకా విశాలమైన కనుబొమ్మలు ఉన్నాయట. నాసికాపుటములు, నేత్రములు, చెవులు, పెదవులు, సహాగ్రములు, మోచేతులు, మణికట్టులు, మోకాళ్ళు, పిరుదులు, చేతులు, పాదాలు, పిరుదులు, ఎత్తైన కండరములు సమప్రమాణంలో ఉన్నాయట. ఎంత బాగా చెప్తాడు అస్సలు. ఆ శ్రీరామచంద్రమూర్తి దివ్యమంగళ స్వరూపాన్ని చూపిస్తున్నాడు ఆమెకి. 4 మృగములు అంటే సింహము, పెద్ద పులి, ఏనుగు, వృషభము వాటి వంటి నడక కలిగి ఉన్నట. గంభీరమైన నడక కలిగి ఉన్నట. రాముడు నిగనిగలాడే నేత్రములు కలిగి ఉన్నాడు. చక్కని పలువరుస కలిగి ఉన్నాడు తల్లి. ఆయన చర్మము, పాదములు, కేశములు చక్కగా ఉన్నాయి. సుఖ పురుష లక్షణాలు కలిగి ఉన్నాయి. ఆయన శరీరం చేతి వేళ్ళు, కాలు వేళ్ళు, కరములు, నాసిక, నయనములు, కర్ణములు మన్నవి 8 అంశములు తగిన ప్రమాణంలో ఉన్నాయి. అంటే ఎక్కడ ఏ హస్త సాముద్రికం ప్రకారంగా ఆ శరీర సౌష్ఠవంలో ఎక్కడ ఏది ఎలా ఉండాలో అలాగా అమర్చబడినట్టు అట్టున్నాయట. పద్మముల వంటి ముఖము, నేత్రములు, నోరు, నాలుక, పెదవులు, దవడలు, స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు కలిగి ఉన్నాడు. శ్రేష్టమైన శిరస్సు, లలాటము, చెవులు, కంఠం, పక్షము, హృదయము, నోరు, చేతులు, కాళ్ళు, వీపు అని 10 అవయములు కలిగి ఉన్నాడు. ఆ శ్రీరాముని యొక్క తేజస్సు, యశస్సు, సంపదలు సర్వలోక ప్రసిద్ధములు తల్లి. స్వచ్ఛమైన దాని చక్కని పలువరుస ఉంది ఆయనకి. నేత్రములు బాగున్నాయి. చంకలు, ఉదరము, వక్షస్థలము, నాసిక, భుజములు, లలాటమును ఉన్నతమైన 6 అంగములు కలిగి ఉన్నాడు. ఇంకా ఆయన పూర్ణాహనము, మధ్యాహ్నము, అపరాహ్నములందు త్రికాలములందు ధర్మార్థకామును ఆచరిస్తూ ఉంటాడు. అంతటి ధర్మ ప్రవర్తన కలిగిన వాడు. ఇంకా శ్రీరాముడు మేఘశ్యాముడు, లక్ష్మణుడు బంగారు వన్నె గలవాడు. వీరిద్దరికి ఉండే తేలిగ్గా ఉండే విషయం చెప్పేశాడు. ఏమని? శ్రీరామచంద్రమూర్తి మేఘవర్ణంలో ఉన్నట, బంగారు వర్ణంలో ఉన్నాడు లక్ష్మణుడు. ఇంతకు మించి వాళ్ళిద్దరి మధ్య తేడా లేదట. అన్ని శుభలక్షణాలు రాముడికి ఏమున్నాయో అవన్నీ కూడా లక్ష్మణుడికి ఉన్నాయట. కానీ ఒక్క రంగు వర్ణం మాత్రమే తేడా ఉందమ్మా అని చెప్పేశాడు. ఇటువంటి వాళ్ళిద్దరు ఉత్తమ పురుషులమ్మా అని చెప్పుకుంటూ వచ్చాడు. అమ్మ వాళ్ళిద్దరూ నిన్ను వెతుకుచు, నిన్ను రావణాసుడు తీసుకుపోయిన తర్వాత నిన్ను వెతుకుచు వాళ్ళు అన్ని దిక్కులు వెతుకుతూ ఋష్యముఖ పర్వత ప్రాంతానికి వచ్చారు. వచ్చినప్పుడు సుగ్రీవుడు ముందు చూశాడు. చూసి తర్వాత నన్ను పంపి వారి దగ్గరికి వారి విషయాలు తెలుసుకోరమ్మన్నాడు. నేను వెళ్ళి వారితో మాట్లాడి వాళ్లను నా భుజముల మీద ఎక్కించుకొని సుగ్రీవుని వద్దకు చేర్చాను. తర్వాత సుగ్రీవునితో లక్ష్మణస్వామి శ్రీరామచంద్రమూర్తి మీ యొక్క వియోగం గురించి, మీ వల్ల ఆయన ఎంత బాధపడుతున్నాడన్న విషయాన్ని గురించి లక్ష్మణుడి ద్వారా తెలుసుకున్నాడు సుగ్రీవుడు. ఆ విధంగా సుగ్రీవుడు కూడా తన భార్యను తన అన్న వాలిని తీసుకోవడం వల్ల ఆయన కూడా భార్యకు దూరమై చాలా బాధపడుతున్నాడు. అందువల్ల ఆయన ఏం చేశాడు, ఈ ఇద్దరి స్నేహం ఒప్పందం చేసుకున్నారు. స్నేహితులు అయిపోయారు ఇద్దరు ఒకరికొకరు. రాముడు ఆ సుగ్రీవునికి ఎంతో ధైర్యవచనాలు చెప్పాడు. తర్వాత ఒక ఒప్పందం ప్రకారంగా వారిని శ్రీరామచంద్రమూర్తి సంహరించేటట్టుగాను, సుగ్రీవుడు మీ యొక్క అన్వేషణ చేయించేటట్టుగాను ఒప్పందం చేసుకున్నారు. ఆ ప్రకారంగా వాళ్ళిద్దరూ ఆ ఒప్పందం ప్రకారంగానే శ్రీరామచంద్రమూర్తి వారిని హతమార్చాడు. తర్వాత సుగ్రీవుణ్ణి కిష్కింధ నగరానికి రాజును చేశాడు. అందుకు ప్రతిఫలంగా మా రాజైన సుగ్రీవుడు అందరినీ వానర సైన్యాన్ని మొత్తాన్ని కూడా
అన్ని దిక్కుల నుంచి పిలిపించి వాళ్ళందరినీ కూడా అన్ని దిక్కులకు పంపించాడు. అందులో వాలి యొక్క కుమారుడు అంగదుడు, అతనితో మా సేనలో 3వ వంతు భాగం సైన్యులందరం కలిసి మేమందరము మిమ్మల్ని అన్వేషించుకుంటూ వింధ్యా పర్వత ప్రాంతాలు, అన్ని ప్రాంతాలు, పర్వతాలు, సెలయేళ్లు, నదులు అన్నీ వెతికాం. ప్రతి దగ్గర గాలిచ్చాం, కానీ మీరు ఎక్కడా మాకు దర్శనం కాలేదు. దానివల్ల మీ జాడ తెలుసుకోలేకపోయాం. చివరకు మేము మార్గ మధ్యంలో దోవ తప్పిపోయాం. అందులోనే మాకిచ్చిన గడువు పూర్తయింది. గడువు పూర్తయిన తర్వాత సుగ్రీవుడు చండశాసనుడు, ఆయన గడువు లోపల రాకపోతే అమిత కోపం వహిస్తాడు మా మీద. దానికి మేము భయపడి చివరికి మేమందరం కలిసి ప్రాయోపవేశం చేయాలని నిర్ణయించుకున్నాం. చివరికి భయంతో వెనక్కు పోయినా మరణమే. ఇక్కడ మీ యొక్క దర్శన భాగ్యం కలగనందువల్ల మేము ప్రాయోపవేశం చేయాలనుకొని అందరం సముద్రం ఒడ్డున పడుకొని ఉండగా ఆ అంగదుడు ఎంతో జరిగిపోయిన విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆ జటాయువు దగ్గర నుంచి అన్ని విషయాలను మాట్లాడుతూ చెప్పుకుంటూ వచ్చాడు. మేము అక్కడ దాకా మేము వెతికిన వెతుకులాట తెగించి అన్ని విషయాలు క్షుణ్ణంగా మాట్లాడుతూ బాధపడుతూ ఉంటే అక్కడే ఉన్న సంపాతి అనే ఒక పెద్ద మా మాటలు అంగదుడి యొక్క మాటలు విని అది ముందుకు వచ్చి ఆ అంగదుడిని అడిగింది, ఎవర్రా నా సోదరుడైన జటాయు గురించి మాట్లాడుతున్నారు, నా జటాయుని చంపింది ఎవరు అని చెప్పి అది అడిగింది. అడిగితే అప్పుడు అంగదుడు పూసగుచ్చినట్టుగా అప్పటిదాకా జరిగిన విషయాన్ని ఆ సంపాతి చెప్పాడు. ఆ సంపాతి అప్పుడు తన దీర్ఘ దృష్టితో లంకా నగరంలో సీతాదేవి ఉందని అది చెప్పింది. దాని మాటతో మేమందరం ఉప్పొంగిపోయాం, సంతోషపడిపోయాం. ఇక మేము మీ దర్శన భాగ్యం కలుగుతుందని చెప్పి ఎంతో సంతోషించేశాం. అందరం పరుగున సముద్ర తీరాన్ని చేరుకున్నాం. కానీ సముద్రం తీరాన్ని చేరుకున్న తర్వాత ఈ సముద్రాన్ని ఎలా దాటాలి అనే సందేహం అందరికి వచ్చేసింది. మా ఉత్సాహం అంతా నీరు గారిపోయింది. తర్వాత మా వారందరికీ ధైర్యం చెప్పి నేను ఈ 100 యోజనాల సముద్రాన్ని దాటి రాత్రే వచ్చేసాను. వచ్చి ఈ లంకా నగరాన్ని అణువు గాలించాను మీకోసంగా. చివరకు నాకు ఇక్కడ దర్శన భాగ్యం కలిగింది తల్లి. ఈ విధంగా తిరిగి వచ్చాను. నేను ఇప్పుడు మిమ్మల్ని దర్శించగలిగాను. నేను ఎవరనేది మీకు చెప్తాను. నేను కేసరి అంజన అనే వారి యొక్క కుమారుడిని. మా తండ్రి కేసరి మాల్యవంతము అని పేరు గల ఒక మహాపర్వతం కలదు. అందులో కేసరి అనే వానరుడు ఉన్నాడు. ఆయన గోకర్ణ పర్వతానికి వెళ్ళాడు. అక్కడ సాధనుడు అనే ఒక రాక్షసుడు భయంకరంగా అందరిని హింసిస్తూ ఉంటే దేవతలు, అందరు ఋషులు అందరూ ప్రార్థించగా మా తండ్రి అయిన కేసరి వారిని సంహరించాడు. దానితో మా తండ్రి అంత గొప్ప బలవంతుడు, అంత కీర్తి పొందాడు, కేసరి అని పేరు పొందాడు ఆయన. అటువంటి పవిత్రమైన వాడకు నేను జన్మించిన వాడిని. నేను వాయు యొక్క ప్రభావం వల్ల పుట్టిన వాడిని కాబట్టి వాయుపుత్రుడని నేను. ఈ విధంగా నేను రామదూతగా నా శ్రీరామచంద్రమూర్తి మిమ్మల్ని పంపించినప్పుడు రామదూతగా నేను ఇక్కడికి వచ్చాను తల్లి. నన్ను విశ్వసింపు. ఇప్పటికైనా ఇంత విషయం చెప్పాను కదా, రామలక్ష్మణుల గురించి అడిగావు, చెప్పాను. నేను ఇప్పటికైనా నన్ను విశ్వసించు తల్లి. నేను రావణాసురుని కాదు, మారువేషంలో వచ్చిన వాడిని కాదు. మాకు కూడా కామరూపం ధరించే శక్తి ఉంది కాబట్టి కామరూపంతోనే నేను ఇక్కడికి వచ్చి ఎవరికి కనిపించకుండా తిరిగి మిమ్మల్ని దర్శించే భాగ్యం నాకు కలిగింది. అప్పుడు ఒక్కసారిగా అవన్నీ వినేసరికి ఆమెకు ఒక్కసారిగా గ్రహణ సమయంలో రాహుగ్రస్తమైన చంద్రుడు రాహు వదిలితే ఎలా ఉంటాడో ఆ విధంగా మొహం విప్పారిపోయింది. ఆమెకి ఆనందం ఎక్కువైపోయింది. ఒక్కసారిగా ఆనందంతో చూస్తోంది ఆయన్ని. చూసి, అమ్మా ఇప్పుడు నేను కేసరి పుత్రుణ్ణి కాబట్టి నన్ను హనుమంతుడు అంటారు, నేను సుగ్రీవుని యొక్క మంత్రిని, నేను శ్రీరామ దూతనమ్మా అని చెప్పి మరి స్పష్టంగా చెప్పాడు ఆమెకి. చెప్పి అప్పుడు చెప్తున్నాడు, అమ్మా ఇంకా ఆ ముఖంలో సంతోషం చూసాడు. ఒక్కసారిగా చూసిన తర్వాత ధైర్యం తెచ్చుకొని ఆమెతో చెప్తున్నాడు, తల్లి నేను వచ్చేటప్పుడు శ్రీరామచంద్రమూర్తి నాకు తన ఆనవాలుగా ఈ శ్రీరామ నామాంకితమైనటువంటి ఈ ఉంగరం ఇచ్చారు, చూడమ్మా అని చెప్పి ఇచ్చేశాడు. ఇప్పటికైనా నా మీద విశ్వాసం కుదుర్చుకోవాల్సిందని చెప్పి ప్రార్థించాడు.
అంతే. అది తీసుకొని చూడంగానే ఆ రాముని యొక్క కరస్పర్శతో వచ్చి దాన్ని చూసేసరికి నిజంగా రాముని యొక్క కరస్పర్శ పొందినట్టుగా ఆమె ఆనందం పొందింది. అలాగే దాన్ని తీసుకొని అదే ఒక సందేశం ఇచ్చినట్టు అయిపోయింది ఆమెకు. ఒక్కసారి చూసుకొని ఆనందంతో మునిగిపోయింది ఆమె. ఇంకా సిగ్గు ముంచుకొచ్చేసి సాక్షాత్తు దగ్గరే భర్త ఉన్నట్టుగా భావించుకొని సిగ్గుపడిపోయింది ఆమె. పడిపోయేసేసి అప్పుడు హనుమంతుడితో మాట్లాడుతోంది ఆమె. ఓ వానరోత్తమా, నిజముగా నువ్వెంత పరాక్రమశాలివి, ఎంత సమర్థుడివి, ఎంత ప్రాజ్ఞుడివి. కాకపోతే రాముడు నీకెందుకు ఇస్తాడు ఇది? నిన్ను నమ్మి ఇచ్చాడంటే, నీకు ఈ కార్యం అప్పగించాడంటేనే అర్థమవుతోంది. రామచంద్రమూర్తి ఒకరిని పరీక్షించకుండా ఎవరిని ఎక్కడికి పంపడు, అందులో నా దగ్గరికి అసలు పంపడు. కాబట్టి ఆయన ఎంతో పరీక్షించాడు కాబట్టి, నువ్వు ఉత్తముడు కాబట్టి నేను నా దగ్గరికి పంపించాడు. ఇప్పుడు నాకు అర్థమవుతున్నది అని చెప్తోంది. నీవు అన్నిటికీ తగిన యోగ్యత కలవాడివి తండ్రి అని చెప్తోంది. ఇంకా మాట్లాడుతోంది. ఇప్పుడు రాముడి గురించి ప్రశ్న వేయడం మొదలు పెట్టేసింది ఆమె ఒక్కసారి. ఎందుకంటే ఆమెకి అప్పటిదాకా హనుమంతుడి మీద నమ్మకం లేకుండా మాట్లాడింది. ఇప్పుడు ఆంజనేయ స్వామి నమ్మకం వచ్చేసింది. ఇప్పుడు ఇంకే సందేహం వస్తుంది, భర్త ఎలా ఉన్నాడు, తాను లేకపోతే భర్త పరిస్థితి ఏంటి అనేది గుర్తుకు రాగానే ఆమెకు దుఃఖం వచ్చేసింది. ఆ దుఃఖంలోంచి ఆమె ఆనంద బాష్పాలు ఒక పక్క, దుఃఖం ఒక పక్క పడుతూ ఆయన్ని ప్రశ్నిస్తోంది. నా రాముడు నాకు దూరమై వ్యధ చెందుతున్నాడా? ఆమె కూడా చెప్పాడు ఆంజనేయ స్వామి. అమ్మ, నీవు రావణాసుడు తీసుకుపోయేటప్పుడు నీ ఆభరణాలు భూమి మీద వదిలేసావు కదా, అవి మా వారులకు లభించాయి. అవి శ్రీరామచంద్రమూర్తి చూపిస్తే ఆయన అవి చూస్తూ స్పృహ తప్పిపోయినాడమ్మా. అవి మళ్ళీ మళ్ళీ చూపించి లక్ష్మణుడికి, ఆ సుగ్రీవునికి చూపించి బాధపడ్డాడమ్మా అని చెప్తాడు. అది కూడా చెప్పాడు. అవంతా తెలుసుకుందిగా ఇప్పుడు ఆమెకు, అందువల్ల బాధ అనిపించేసింది. అప్పుడు అడుగుతోంది, శ్రీరాముడు వ్యధకు గురి కాలేదు కదా, నా కోసం పరితపించడం లేదు కదా, నన్ను తాను చేయవలసిన కార్యక్రమాలు చేస్తున్నాడా లేదా? ఆమెకి ఇంకా ఎన్నెన్నో ఆలోచనలు వచ్చేసాయి. అవన్నీ అడుగుతోంది. నిస్పృహుడై భ్రాంతికి లోనయ్యాడా? పోనీ తను చేసే పనుల పొరపాటు పనులు చేస్తున్నాడా? నా జాసతో అడుగుతోంది. ఇంకా మిత్రుల్ని సమాధానాలతో, శత్రువుల్ని వచ్చేసి వేల దండోపాయాలతో చూస్తున్నాడా లేదా? అంటే అట్లా ప్రవర్తిస్తున్నాడా లేదా మళ్ళీ ఆయన భ్రాంతిలో ఉన్నాడనే అనుమానంతో అడుగుతోంది పాపం. మిత్రులందరినీ సమకూర్చుకుంటున్నాడా? నా కోసంగా అందరినీ సమకూర్చుకుంటున్నాడా? సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటున్నాడా అని అడుగుతోంది. ఆయన ఎత్తు చేరిన మిత్రులంతా మంచివారేనా? రాజమార్గంలో ఉండేవారేనా? ఆయన దేవతా కార్యక్రమాలు సక్రమంగా నిర్వర్తిస్తున్నాడా? నా కొరకు ఆలోచిస్తూ అవి ఏమన్నా మానేశాడా? అవి చేయకపోతే ఎలా? దైవ కార్యాన్ని ఎట్టి పరిస్థితులు ఆపకూడదు కదా, అలా చేస్తున్నాడా అని అడిగింది. ఓ వానర, నా ఎడబాటు వలన నాపై ఆయన ప్రేమ తొలగిపోలేదు కదా? అది కూడా అడిగింది. ఆఖరికి శంక వచ్చేసింది పాపం. ఆపద నుండి విముక్తిని కలిగించేవాడు కదా శ్రీరామచంద్రమూర్తి. అటువంటి వాడు ఇప్పుడు ఎలా ఉన్నాడు? పైన ఆయన ఎప్పుడూ కష్టపడ్డవాడు కాదు, సుఖములతో ఉన్నవాడు. ఇప్పుడు ఇన్ని కష్టాలతో దుఃఖములు పాలైపోయినాడు కదా అనింది. ఇంకా అడుగుతోంది, కౌసల్య సుమిత్ర వాళ్ళ యొక్క శుభవార్తలు ఏమైనా క్షేమ సమాచారం ఏమైనా తెలుస్తూ ఉన్నాయా? ఆ భరతుడు ఏమన్నా నా కోసంగా సైన్యాన్ని ఇక్కడికి పంపిస్తున్నాడా? అంటే ఎక్కడికి పోయింది ఆలోచన? భరతుడు వాళ్ళకు కూడా తెలిసిపోయి ఉంటుంది ఈ విషయం, ఏమైనా అపహరించిన విషయం అనే విషయంతో ఆలోచించుకొని అడుగుతోంది. అతను ఏమైనా అక్షోహిణి సౌన్యాన్ని తీసుకుని వస్తున్నాడా ఇక్కడికి అని అడుగుతుంది. అది సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధము గల వానర వీరులందరినీ కూడా వెంట పెట్టుకొని నా కొరకు వస్తున్నాడా ఇక్కడికి అనింది. ఇంకా లక్ష్మణుడు ఈ రాక్షసులను హతమారుస్తాడు కదా వచ్చి, అంత బలపరాక్రమణ గలవాడు లక్ష్మణుడు అని చెప్తోంది. ఇంకా శ్రీరామచంద్రమూర్తి అయితే తన దగ్గర ఉన్న బాణ పరంపరలు వేసి ఈ రాక్షస సైన్యాన్ని అంతా హతమార్చి పారేస్తాడు కదా. కాబట్టి శ్రీరాముని ఆసనం నా ఎడబాటు కారణంగా నీరు ఇంకిపోయిన పిమ్మట ఎండ తీవ్రతకు కమిలిపోయిన పద్మం వల్లే శోకం వల్ల వాడిపోయి ఉన్నాడా అని అడుగుతోంది.
పితృవాక్య పరిపాలన కోసంగా ఆయన వనవాసం చేయడానికి పోయినప్పుడు కూడా ఆయన దుఃఖించలేదు, సంతోషంగా వెళ్ళాడు. కానీ ఇప్పుడు నా వియోగంతో ఎంత బాధపడుతున్నాడో అంటున్నాడు. ఇప్పుడు ధైర్యం సడలిపోలేదు కదా నా వల్ల అని అడుగుతోంది. మేము ఎంత అన్యోన్యంగా ఉంటామో దంపతులుగా, అటువంటి వాళ్ళని ఇప్పుడు దూరం అయిపోయినాం కదా అని మళ్ళీ మాట్లాడుతోంది. ఈ విధంగా 10 విధాలుగా మాట్లాడుతోంది ఆంజనేయ స్వామితో. అప్పుడు ఆంజనేయ స్వామి మాట్లాడుతుంది. ఇన్ని ప్రశ్నలు వేసిన తర్వాత ఆయన చెప్తున్నాడమ్మా, అసలు లంకలో నువ్వు ఉన్న సంగతి శ్రీరామచంద్రమూర్తి తెలియదు తల్లి, ఎవరికి తెలియదు, వానరులకు కూడా తెలియదు. ఇప్పుడు నేను వెళ్ళి చెప్పాలి ఇక్కడ ఉన్నామన్న విషయం. నేను చెప్తేనే వాళ్ళందరూ బయలుదేరుతారు. అసలు ఇంత సంతోషకరమైన వార్తను నేను చెప్తే వానరులు ఎంత సంతోషపడతారో చెప్పలేను. ఇంకా శ్రీరామచంద్రమూర్తి సంతోషం అంతా ఇంత ఉండదు. నేను చెప్పిన వెంటనే వాళ్ళు ఈ సముద్రాన్ని దాటి వెంటనే వచ్చేస్తారు అందరూ. మా యొక్క వానర సైన్యంతో పాటు అందరూ వచ్చేస్తారు. వచ్చేసి ఈ బాణ పరంపరలు వేసి లంకా నగరాన్నే దహించి పారేస్తారు. ఇందులో సందేహం లేదు తల్లి అని చెప్పాడు. నీవు అతి త్వరలోనే శ్రీరామచంద్రమూర్తిని దర్శించగలవు. మేము దానికి పాపం ఒట్టు పెట్టుకొని చెప్తున్నాడు ఆయన, ఎంత బాగా చెప్తున్నాడో. అమ్మ ఇది ముమ్మాటికి నిజం, రామచంద్రమూర్తి దర్శనం కావడం నీకు ముమ్మాటికి నిజం. ఎందుకు? మలయ పర్వతం మీద, మేరుగిరి పైన, వింధ్యాచలం మీద, మందరాద్రి పైన, దుర్ధర శైలం మీద, కడకు మా ప్రాణము నిలుపునట్టి కందమూలాల మీద కూడా ఒట్టు పెట్టుకొని చెప్తున్నాను తల్లి ఈ విషయం అని చెప్పాడు ఆయన. ఎంత గొప్పగా చెప్పాడు. ఇంకా ఐరావతంపై ఆసీనుడైన ఇంద్రుని వలె ప్రస్తరణ పర్వతంపై విరాజిల్చిన శ్రీరాముని అతి శీఘ్రంగా చూడగలవు తల్లి అని చెప్పాడు. ఇంకా ఆయన తను తినే 5వ భాగం వరకే తింటున్నాడు తప్ప పూర్తిగా ఆహారం తీసుకోవడం లేదు. ఒక పక్క నీ వియోగంతో ఆయన పిలిచినా చేసినా ఎప్పుడు ఆయన నిద్ర కూడా పోవడం, ఆహారం తీసుకోవడం లేదు సరిగ్గా. నిద్ర ఒకవేళ కునుకు పట్టినా సీత సీత అని కలవరిస్తూనే ఉన్నాడు. ఆయన తినే పదార్థంతో కూడా ఆ సీత అంటూనే తింటున్నాడు తప్ప ఆయన తినడానికి కూడా బాధపడుతున్నాడు తల్లి. నిద్రనే ఎరుగడు తల్లి ఆయన. అతడు కఠిన నియమాలు పాటిస్తున్నాడు, నిన్ను పొందడానికి కోసంగా అమితంగా ప్రయత్నిస్తున్నాడు తల్లి. కాబట్టి నీవు ఇప్పుడు విన్నావు కదా, ఇన్ని విషయాన్ని విన్నావు కాబట్టి ఇక నన్ను నమ్మి ఇప్పుడు నేనేం చేయాలో నన్ను ఆదేశించు. ఏం చేస్తే నీకు నా వల్ల సంతోషం కలుగుతుందో చెప్పు తల్లి, అది నేను చేస్తాను. ఏం చేయమంటావు ఇప్పుడు నన్ను అని ఎంతో వినయంగా అడుగుతున్నాడు ఆంజనేయ స్వామి. అప్పుడు ఆమెకి ఇవన్నీ వినిన తర్వాత, ఈ మాటలు అనేవి వినిన తర్వాత శరత్కాలంలో వచ్చే పూర్ణచంద్రుడు లేక మొహం వెలిగిపోయింది ఆమెకి. శరత్కాలంలో రాత్రి కూడా ఒప్పుతుందండి ఆ తల్లి. అంత ఆనందంతో మునిగిపోయింది. అప్పటిదాకా ఇంత కాలం ఆమె ఎంత దుఃఖం అనుభవించిందో ఆ దుఃఖాన్ని తన తీయనైన మాటలతో, అసలే వాక్చాతుర్యం కలవాడు ఆంజనేయ స్వామి, తన వాక్చాతుర్యంతో ఆమెకున్న దుఃఖాన్ని పోగొట్టి ఆమెకు ధైర్యాన్ని ఊరడించి ధైర్యం చెప్పే మాటలు చెప్పాడు. ఆ శ్రీరామచంద్రమూర్తి గురించి కూడా చెప్పాడు. తల్లి దుఃఖించవద్దు, నువ్వు త్వరలోనే శ్రీరామచంద్రమూర్తి దర్శనం చేసుకుంటావు అని కూడా తెలియజేశాడు. అనడంతో ఈ 36 సర్గ పూర్తయింది. మనం 37 సర్గతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. రామార్పణం.